హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డీజే సాగర్ ఫర్ టెక్నాలజీ. ఈరోజు చెప్పే టాపిక్ ఫ్రెండ్స్, ఇది టాపిక్ అని చెప్పకూడదు, ఇది ట్రిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొబైల్ డేటా సేవింగ్ గురించి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది డేటా అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది కదా, ఆ ట్రిక్ గురించి ఫ్రెండ్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీ ఫోన్లో మీ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సర్చ్ బార్లో డేటా సేవర్ అండ్ మోడ్ డేటా అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా డ్రైవ్ ఎనేబుల్ యాప్స్ ఫైల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ ఆప్షన్ ఉంటుంది ఓవర్ వైఫై ఆర్ఏ క్లియర్ అని ఫ్రెండ్స్. ఆప్షన్ ఉంటుంది మీరు ఓవర్ వైఫై ఓన్లీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్, ఏంటి అంటే ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు యాప్స్ మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, ఆ యాప్స్ ఫ్రెండ్స్ ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ పైన ఉన్న ఆప్షన్ వల్ల మీకు డేటా ఉన్నా కానీ అప్డేట్ అవుతూ ఉంటాయి, వైఫై అయినా అప్డేట్ అవుతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవర్ వైఫై ఓన్లీ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనం ఇంకో ట్రిక్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంకో ట్రిక్ వచ్చేసరికి ఓన్లీ వివో ఫోన్స్ ఉన్న వాళ్ళకి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ ట్రిక్ ఇది. ఐ మేనేజర్ అని ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ అనేది కొంచెం తడబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా నామినేటర్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోజు డీటెయిల్స్ అని చూపిస్తుంది. నేను ఒక యాప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఆ యాప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా సేవింగ్ మోడ్ లాస్ట్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా సేవింగ్ మోడ్ దీన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇదనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ యాప్స్ అనేది మీకు బాగా ఇసుకిస్తూ ఉంది, ఎక్కువ డేటా కన్జ్యూమ్ చేస్తూ ఉంది, ఆ యాప్ అనేది ఎనేబుల్ చేసుకుని ఫ్రెండ్స్. నేను అన్ని ఎనేబుల్ చేసేసాను, ఎందుకంటే డేటా ఏదైతే యూస్ చేస్తూ ఉంటానో ఆ యాప్ అనేది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకు ఫేస్బుక్ అనేది చాలా కన్జ్యూమ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది డేటా అనేది తెగ తాగుతుంది ఫ్రెండ్స్, అది కన్జ్యూమ్ చేస్తూ ఉంది. సారీ, ఆ యాప్ అనేది ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక నిమిషం తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కిందకు వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎనేబుల్ ఆఫ్ చేసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫేస్బుక్ అనేది మీరు ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. ఫేస్బుక్ గురించి ఒక ట్రిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన అనేది ఆప్షన్ ఆన్ అయ్యింది, డేటా సేవింగ్ మోడ్. అలాగే ఫ్రెండ్స్, యాప్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్కి వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇది డేటా సేవర్ మోడ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క యాప్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను డేటా అనేది నాకు చాలా కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, యాప్ని క్లిక్ చేయండి. యాప్ నేమ్ వచ్చేసరికి డేటా సేవర్ మోడ్ ఫ్రెండ్స్. ఇది నేను యాప్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీరు యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ మీరు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్, అప్డేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అనేది మీకు పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్, పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎనేబుల్ డేటా సేవర్ టు యూజ్ ఇట్ ఫ్యూచర్ అని ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, డేటా మేనేజర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంత యూస్ చేశానంటే 757 MB యూస్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క యాప్ చూపిస్తుంది ఫ్రెండ్స్, హైగా ఏది యాప్ అనేది నేను యూస్ చేశాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాప్ విత్ లో యూస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ యాప్ అనేది నేను లోగా యూస్ చేశాను, డేటా అనేది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బిల్ ట్రాకర్ అనేది మీరు ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది అనేది డేటా అనేది మీకు హైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ బిల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు డేటా ఆన్ చేస్తారు కదా, అప్పుడు మాత్రమే ఇది మీకు డేటాని సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మిగతా టైంలో మీరు ఆన్ చేసి పెడతారు కదా, అప్పుడు అనేది మీకు సేవ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అనేది మీకు బిల్ అనేది హైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేసి ఇంకో సెట్టింగ్ చూద్దాం ఫ్రెండ్స్. మర్చిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా లిమిటెడ్. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, డైలీ డేటా లిమిటెడ్ అంటే మంత్లీ డేటా లిమిటెడ్. ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎంత వాడుతున్నారు అనేది. డైలీ ఎంత వాడుతున్నారు అనేది ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అనే డేటాని నేను ప్రస్తుతానికి ఒక 100 MB ఇచ్చేస్తాను ఫ్రెండ్స్, ఒక 1000 MB ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, సెట్ లిమిటెడ్ డేటా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత MB అనేది నేను 100 ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఎంత వాడితే మీకు మనకనేది ఇప్పుడు అలర్ట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంత యూస్ చేశారు, మీరు ఆఫ్ చేసుకోండి అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. మీ మొబైల్లో FB అని ఓపెన్ చేసి, ఇది ఫేస్బుక్ గురించి ట్రిక్ ఫ్రెండ్స్. ఇది మీకు ఇందా చెప్పాను కదా, మీకు 3 ట్రిక్స్ చెప్పాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్స్ ప్లస్ ఈ ట్రిక్ అనేది మీరు యూస్ చేస్తే మీకు డేటా చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ట్రై చేసేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వస్తుందా లేదా అనేది, మీకు తక్కువ కన్జ్యూమ్ అవుతుందా, ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా అనేది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డేటా సేవ్ కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆఫ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఇది ఆన్ చేసుకుని ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్వేస్ టర్న్ ఆఫ్ డేటా సేవర్ ఆన్ వైఫై దీన్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ మూడు ట్రిక్స్ అలాగే ప్లస్ ఈ ట్రిక్ కూడా మీరు యూస్ చేస్తే డేటా అనేది చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకంటే FB అనేది లైట్ యూస్ చేయండి ఫ్రెండ్స్. FB లైట్లో కూడా మీకు డేటా అనేది చాలా తక్కువగా యూస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, డార్క్ మోడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. డార్క్ మోడ్ పెట్టుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో డేటా సేవింగ్ మోడ్ గురించి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.